BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్న యాక్ట్రెస్ గురించి చెప్పాలి అంటే 93, 94 ఐ థింక్ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి రావటం ఆలస్యం. ఒక్క సినిమాతోనే తన ట్రేడ్ మార్క్తో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏకైక నటి అని చెప్తుంటారు. దాదాపు 150 పైగా సినిమాలు చేయటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో, ప్రత్యేకమైన నటనతో, ప్రత్యేకమైన సిగ్నేచర్ మార్క్తో ఎంతోమంది ప్రేక్షకుల్ని మదిలో నిలిచిపోయిన ఒక నటి అని చెప్తారు. సిరీస్ నన్ గ్రేట్ యాక్ట్రెస్ వాసుకి గారు. వాసుకి గారు అంటే మీ అందరికీ తెలియదు, పాకీజా గారు అనమాట. అసెంబ్లీ రౌడీలో అని మనకు ఒక్కసారిగా థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించిన యాక్ట్రెస్ ఇక్కడ ఉన్నారు. హలో రోషన్ తమ్ముడు, నమస్కారం. పాకీజా మేడం వచ్చాను. చెప్పండి చెప్పండి బాబు. బాగుంది కదా, చిన్న గొడుగు. అవును, ఇదే నాకు దొరికింది ఇక్కడ. ఎందుకంటే బేబీ లాగలే కొడుకు పట్టుకుని మళ్ళీ వచ్చేసా. సేమ్ ఆ మూవీలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. అవునా? ఏజ్ అయిపోయింది రోషన్ తమ్ముడు. ఓకే, ఏజ్ అయిపోయింది. 94, 93 అసెంబ్లీ రౌడీ. ఒకసారి అలా గొడుగు తిప్పితే ఆ డైలాగ్ చెప్పండి ఫస్ట్. అది మన బ్రహ్మానందం గారు, నేను. ఓకే. హాయ్ సుప్రత, సుప్రత మేడం, పాపయ్య గారి ఇల్లు కూడా నేను ఒప్పుకున్నాను, వస్తానండి, బాయ్. సో అలా అలా చెప్పేసి బ్రహ్మానందం గారిని పడేశారు ఆ సినిమాలో. సైకిల్ వేసుకుని పడిపోతారు ఆయన. ఫైనల్ గా ఎక్కడ తెలుస్తుంది? అది మన హైదరాబాద్ లో తీశారు. అవును, దొట్లు కడిగేది ఏమో ఇక్కడ చిత్తూరు. ఓకే. మోహన్ బాబు గారు ఫ్రెండ్ వచ్చి చిత్తూరు ఎమ్మెల్యే. వాళ్ళు థియేటర్లో అది అది బాత్రూమ్ క్లీన్ చేసేది. ఓకే, బ్లీచింగ్ పౌడర్ వేసుకొని అదంతా ఇక్కడ మన చిత్తూరులో తీశారు. ఆ సైకిల్ మీద నన్ను ఫాలో చేసుకొని టీచర్ ఆ టీచర్ అని వస్తున్నప్పుడు హాయ్ అన్నాను కదా, అది వచ్చి మన హైదరాబాద్. ఓకే ఓకే. ఇప్పుడు కూడా తమ్ముడు మన ఆంధ్ర ఫ్యాన్స్ పాకీజా అంటే నా మీద అంత ప్రేమ. ఓకే, నాకు తమిళనాడు ఏమో నేను పుట్టేది, కానీ నాకు భోజనం పెట్టి ఇప్పుడు నేను బతుకునేది కారణం మన ఆంధ్ర ఫ్యాన్స్. చూడండి, అప్పుడే ఆ గొడుగు తీయగానే ఆఫ్ పాకీజా గారు కాదా అవునా అని తెలుస్తుంది. ఆ స్పెట్స్ తీస్తే నార్మల్ గా వాసుకి అన్నమాట. వాసుకి వచ్చి తమ్ముడు అది వచ్చి నాకు తమిళనాడులో పేరు ఎంజిఆర్ గారు పెట్టేది. పాకీజాని ఎందుకు వచ్చింది అనేం వచ్చిందంటే మనకు అది అసెంబ్లీ రౌడీ క్యారెక్టర్. దానికే ఎందుకంటే ఇప్పుడు అందరూ పాకీజా మన ఆంధ్రాలో ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు నా గురుగారు. ఎందుకంటే ఆయన తెలుగులో ఇంట్రొడక్షన్ నాకు పాకీజాని పేరు, ఆ క్యారెక్టర్ గురించి ఆ పాకీజాని పడింది. సూపర్. నిజంగా ఒక్క సినిమాతోనే అదే సినిమాలో ఉన్న నేమ్ తో ఫేమ్ అవటం చాలా కష్టం. యాక్టర్స్ అది దట్టు తెలుగులో. మీకు ఆ రికగ్నిషన్ ఫస్ట్ సినిమాతోనే వచ్చింది కదా. సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత చూపుడి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారితో షీల్ తీసుకున్నాను నేను ఆయన చేతిలో. ఎంత ఫ్యాన్స్! అయ్యో, నాకు చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను పర్సనాలిటీ అంత కలర్ ఏమీ లేదు. తెలుగులో ఛాన్స్ கிடைக்கிறது ரொம்ப కష్టం. అదో ఏం చెప్పాలి, దొరకటానికి చాలా కష్టం. ఇంత తెలుగు నేను మాట్లాడతానంటే అది నాకు దేవుడు ఇచ్చిన చాలా ప్రాప్తం. ఎందుకంటే సరదాగా తెలుగు మాట్లాడతా. అదే నాకు తెలుగులో ఆ క్యారెక్టర్ వచ్చి నా గురుగారు. ఈ రోజు కూడా నా గురుగారికి దండం పెడతాను, మోహన్ బాబు గారు. తమిళ్లో ఆ క్యారెక్టర్ చేశాను కదా రోషన్ తమ్ముడు, కౌండమణితో తమిళ్లో చేశా. ఓకే, అది వేలే కడచాచ్చు తమిళ్లో నేము. ఆ పడం సత్యరాజు గారు హీరో. అది తెలుగులో రీమేక్కు మన గురుగారు మోహన్ బాబు గారు ఈ ఫిలిం తీసుకున్నప్పుడు తమిళ్లో చేసిందిగా ఆ అమ్మాయి కావాలని నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి మంచి శాలరీ ఇచ్చి మనకు తెలుగులోనే అన్ని మర్యాద, డబ్బులు, రూమ్స్. హీరో చిరంజీవి గారు ఏం భోజనమో అదే మాకు కూడా, కామెడీ వాళ్ళు కూడా. అది హీరో మరి కామెడీ ఒకలాగా అది వచ్చి తమిళ్లో. తెలుగులో అట్లా కాదు, అందరికీ ఫ్లైట్ టికెట్. రాఘవేంద్రరావు గారు ఆయన నేను ఒకప్పుడు ఫ్లైట్లో పోతున్నాము షూటింగ్కు. రాఘవేంద్రరావు గారు కూడా నా పాకేజా అనే పిలుస్తారు.
పాకిజా తమిళ్ నల్లా వరదా ఎన్టీ రామారావు గారు దేవుడు. ఆయన కూడా నా దగ్గర బాగా మాట్లాడి తెలుగు నల్లా பேசுறே நல்லா காசு கிடைக்குது அப்படிதான் பேசுவாங்க எல்லாரும். அது எனக்கு நான் பண்ணின புண்ணியம், ఓకే. దేవుడు ఇచ్చిన వరప్రసాదం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.